గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి 55,652 కోట్ల సాయం చేయాలని కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు సీఎం రేవంత్. రాష్ట్రంలో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులపై సెంట్రల్ మినిస్టర్ ఖట్టర్తో భేటీ అయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో సెకండ్ ఫేజ్ కు కేంద్ర సాయం కోరారు. దావోస్ లో పెద్ద ఎత్తున పెట్టుబడుల అగ్రిమెంట్స్ పై సీఎంను అభినందించారు కేంద్ర మంత్రి ఖట్టర్. ఫారిన్ టూర్ సక్సెస్ చేసుకుని వచ్చిన సీఎం రేవంత్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గ్రాండ్ వెల్కమ్ పలికారు ఎమ్మెల్యేలు, నేతలు. గ్రేటర్ హైదరాబాద్ లో అభివృద్ధి పనులకు 55,652 కోట్ల మేర ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్. ఐటీసీ కాకతీయ హోటల్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అర్బన్, పవర్ సెక్టార్ పై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో 65% ల్యాండ్ అర్బన్ ఏరియాలో ఉందన్నారు. అర్బన్ మొబిలిటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిక్ సర్వీసెస్, భూభారతి చట్టం సహా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ 2050 పై కేంద్ర మంత్రితో డిస్కస్ చేశారు సీఎం రేవంత్. బిల్డ్ నౌ, టౌన్షిప్ గ్రోత్ సెంటర్స్, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను సీఎం వివరించారు. మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టులకు 24,000 కోట్లకు పైగా అవసరమవుతాయన్నారు సీఎం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు 10,000 కోట్ల సహాయం అందించాలని కోరారు. తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా కోసం సేవరేజ్ మాస్టర్ ప్లాన్ కు 17,212 కోట్ల నిధులు, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్ కు 4,170 కోట్ల ఆర్థిక సాయం చేయాలని కేంద్ర మంత్రి ఖట్టర్ కు రిక్వెస్ట్ చేశారు సీఎం. దావోస్ వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ లో ఏకంగా 1,78,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లపై అగ్రిమెంట్స్ ను ప్రత్యేకంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి ఖట్టర్ సీఎం రేవంత్ ను అభినందించారు. సింగపూర్, దావోస్ టూర్ సక్సెస్ఫుల్ గా ముగించుకొని ఉదయం రాష్ట్రానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి గ్రాండ్ గా వెల్కమ్ పలికాయి కాంగ్రెస్ శ్రేణులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిటీకి చెందిన ఎమ్మెల్యేలు ఘన స్వాగతం తెలిపారు. 2 దేశాల్లో పర్యటనలు విజయవంతం చేసి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారని నేతలు, కార్యకర్తలు కొనియాడారు. సీఎం రేవంత్ తో షేక్ హ్యాండ్ కోసం పోటీపడ్డారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. ఒక పనిమంతుడు ఈ తెలంగాణను దశాదిశ మార్చాలే, ఇలా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలి ఈ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఆర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులకు విదేశీ పర్యటన చాలా సక్సెస్ఫుల్ అయింది కాబట్టి విజయవంతమైంది కూడా అయింది. పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడులతో పాటు ఉద్యోగాలు కూడా కల్పించడానికి ఒక మార్గం ఏర్పాటైంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ టీం ఈ నెల 20 నుంచి 23 వరకు 3 రోజులు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంది. పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించి డేటా, ఎనర్జీ, ఏఐ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దావోస్ టూర్ 26న ప్రారంభించనున్న 4 కొత్త పథకాలపై చర్చించనున్నారు సీఎం రేవంత్. స్కీమ్లపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.